2027 సంక్రాంతి సినిమాల సందడి ఇప్పటి నుంచే మొదలైంది. పండక్కి ఇంకా 4 నెలల సమయం ఉండగానే పలువురు హీరోలు తమ సినిమాల విడుదల తేదీని ప్రకటించారు. ఈసారి మాత్రం సంక్రాంతి బరిలో రవితేజ, చిరంజీవి, వెంకటేష్, శర్వానంద్ వంటి స్టార్ హీరోల సినిమాలు పోటీ పడనున్నాయి. దీంతో 2027 సంక్రాంతి సీజన్పై చాలా ఆసక్తి అనేది పెరిగిపోయింది. తాజాగా ఇరుముడి మూవీతో సక్సెస్ అందుకున్న మాస్ రాజా రవితేజ గారు వెంటనే తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఈ మూవీ హసత్ గోలీ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి దాగుడు మూతల దండాకోర్ అనే టైటిల్ని పెట్టారు. 2027 జనవరి 14న ఈ మూవీ మన ముందుకు రానుంది. అలాగే సంక్రాంతి సినిమాల హడావిడి వారం ముందు నుంచే మొదలు కానుంది. అది ఎలా అంటే మహంకాళి అనే మూవీ మన ముందుకు రానుంది. జనవరి 8న ఈ సినిమా విడుదల చేసేందుకు ప్రకటించారు. వచ్చే ఏడాది అసలైన సంక్రాంతి జనవరి 12 నుంచి మొదలు కానుంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రాయపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ సంక్రాంతికి రానుంది. ప్రతి సంక్రాంతికి తన సినిమాతో మన ముందుకు వచ్చే అనిల్ రాయపూడి ఈసారి మాత్రం గట్టి పోటీ ఎదురుకానుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. వెంకటేష్ గారి సినిమా విడుదలైన మరుసటి రోజే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా సినిమా థియేటర్లోకి రానుంది. దీంతో ఈ మూవీ కోసం జనవరి 12న విడుదల కావాల్సిన సాయి దుర్గతేజ్ సంబరాల ఏటుగట్టు మూవీ వాయిదా పడే అవకాశం ఉంది. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే సంక్రాంతి సెంటిమెంట్ను కొనసాగిస్తూ శర్వానంద్ కూడా మరోసారి పండక్కి మన ముందుకు రాబోతున్నాడు. శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా వంటి సినిమాలతో సంక్రాంతి సినిమాలు అందుకున్న శర్వానంద్ తాజాగా నారీ నారీ నడుమ మురారి మూవీతో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు సీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కుతున్న జార్జ్ క్రిష్ను జనవరి 14న థియేటర్లో దింపేందుకు సిద్ధం చేశాడు. మరీ ముఖ్యంగా జనవరి 12 నుంచి 14 వరకు స్టార్ హీరోల సినిమాలు వరుసగా విడుదల కావడంతో థియేటర్ల కేటాయింపులు వసూళ్ల పరంగా పోటీ ఎలా ఉంటుందో చూడాలి మరి.